వారు ఒక్కరిగా ఉండడం దేవునికి ఇష్టం కాల. నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం కాల, మంచిది కాల. అందుకని వారి కొరకు సాటి అయిన సహాయం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇద్దరు సమానత్వం కలిగి 10వ వచనం ప్రకారము వారిలో ఒకడు పడిపోయాడు, మరొకడు వాడిని లేపుతాడు కదా. మీరు గమనించిన స్నేహితులు, ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు ఇద్దరుగా అంటే, ఒకడు పడిపోతావు, ఒకడు లేపుతాడు. కుటుంబాలు చూడండి, ఖర్చు పెట్టే స్త్రీ ఉంటే సంపాదించే భర్త ఉంటాడు. ఒకవేళ సంపాదించే భర్త ఉంటే ఖర్చు పెట్టే స్త్రీ ఉంటుంది. స్త్రీ సంపాదిస్తూ ఉంటే ఖర్చు పెట్టేవాడు ఉంటాడు. అందుకనే ఒకరు పడిపోతున్నప్పుడు మరొకరు లేపుతూ ఉంటారు. ఇద్దరు సంపాదించేవారు ఉన్నారంటే ఇక ధన్యులే, దేవుని స్తోత్రం. కానీ సంపాదన ఏమై ఉండాలంటే నీకు మేలుకరంగా ఉండాలి. నువ్వు పడిపోతున్నప్పుడు లేపేదే ఉండాలి, బ్రతికించేదే ఉండాలి, బాగు చేసేదే ఉండాలి. కనుక వారు ఒకరు పడిపోయిన మరొకరు వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగా ఉండేవాడు కంటే జంటగా ఉండుట మేలు అన్నాడు కదా. ఇప్పుడు ఒంటరి వాడు ఒక్కడే ఉంటే పడిపోతాడు. పడిపోయిన వాడికి తోడు లేదు కనుక వాడిని ఎవడు కూడా లేపలేదు. ఈరోజు చాలా మంది దూరం అయిన తర్వాత బాధపడుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అందుకని స్నేహితులారా, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పడిపోయే స్థితిలోకి వచ్చావు, ఎవరు లేపుతారు? అందుకనే పూర్వకాలం మనం గమనిస్తే రాజైన సొలొమోను రాస్తున్నటువంటి మాటలు గమనిస్తూ సమస్త భోగ భాగ్యాలను అనుభవించి తర్వాత దేవుడే తన జీవితంలో చేసిన కార్యం తలపోసుకొని తాను చేసిన పొరపాటును బట్టి అంత వ్యర్థం అని చెబుతూ రాసినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఏముందంటే, ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థం అని రాశాడు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఏమన్నాడు తెలుసా? చక్కగా ఇదిగో ఒంటరిగాడి కంటే జంటగా ఉండుట మేలు అని రాశాడు. ఎందుకు మేలు అంటే, ప్రాచీన కాలంలో మన పూర్వకాలంలో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేనప్పుడు నడిచిపోయేవారు, నడుస్తూ పోతుంటే చీకటపడేది. అలాంటి టైంలో ఆహారపు దొంగలు ఉండేవాళ్ళు, ఆహారం కూడా దొంగిలించేవారు, ధనము కూడా దొంగిలించేవారు, ప్రాణాలు కూడా తీసేవారు. స్త్రీలైతే హతమార్చి వారిని ఇంకా అనేక రకాలుగా ఇబ్బందికరంగా పరిస్థితులు తీసుకెళ్ళిపోయేవారు. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రాచీన కాలంలో ఒక్కడు ప్రయాణం చేసేవాడైతే ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా ప్రయాణం చేసేవారు. ఈనాటి కాలంలో ప్రభు అందుకే మాట్లాడుతున్నాడు. ఆనాడు ఉన్న దొంగల భయము, ఆనాడు ఉన్న హంతకుల భయము, ఈనాడు అపవాదిగాడి యొక్క తత్వం అలా ఉంది. కాబట్టి మీరు ఒంటరిగా ఉండటం మంచిది. మీరు చక్కగా దేవుడు జతపరిచిన కుటుంబంగా, భర్తగా, భార్యగా, ఎటు వెళ్ళినా, ఎక్కడ చేసినా, ఏ విషయం వెళ్ళినా మీరు జంటగా పని చేయగలిగితే మీకు ప్రతిఫలం దొరుకును గాక. స్నేహితులారా గమనించాలి. అందుకే ఇక్కడ సొలొమోను ముఖ్యంగా 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, పరస్పర సహకారము కలిగి ఉండాలి. అంటే ఒకడు పడిపోతే మరొకడు లేపే విధంగా సహకారిగా భార్య ఉండాలి, సహకారుడిగా భర్త ఉండాలి. ఒక్కోసారి పడిపోతూ ఉంటాడు, దిగులు పడుతూ ఉంటాడు, చింతపడుతూ ఉంటాడు. తెలుసో తెలియకో పెట్టుబడి పెట్టో, లేకపోతే వ్యవసాయం చేసో, తెలుసో తెలియకో ఇతర స్నేహితులు నమ్మో పడిపోతాడు. ధైర్యపరచుదు గాక. మనకు దేవుడు ఉన్నాడండి, నేను నీకు సహాయం ఉన్నాను, మనకు సహాయం చేసేవాడు ఉన్నాడని ధైర్యపరచాలి. ఒక్కోసారి తాను కూడా తన పొరపాటును బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి తాను కూడా ఎక్కడ నష్టపోతుంది, ఎవరు నమ్మి నష్టపోతుంది. అప్పుడు నువ్వు కూడా సహకారిగా తన సహాయం అందించే వ్యక్తిగా ఉండాలి. ఇదే మాట చెప్తున్నాడు. పరస్పర సహకారం కలిగించాలి. పడిపోయినప్పుడు మరొకడు అందించే వ్యక్తిగా, భర్తగా, భార్యగా ఉందుగాక. రెండవది ఆదరణ అందించాలి. అంటే రక్తదానాన్ని వ్యాధులను తీర్చే విధంగానే ఉండాలి. అంటే ధైర్యపరచాలి. ఏమని ధైర్యపరచాలంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇద్దరు కలిసి ఉంటే ఏదో తెలియనటువంటి ధైర్యం. మీరు గమనించండి, పెళ్లి అయినటువంటి స్త్రీలు ఉన్నారు ఇక్కడ. కొత్తగా మీరు వివాహం అయిన తర్వాత ఎక్కడికన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే ఓడించి పంపిస్తారు, అవునా? పిల్లవాడు కూడా మగ పిల్లవాడు ఇచ్చి అలా అక్కమ్మడు పోరంటారు. వాస్తవంగా కాపాడాల్సింది వాడు, మనం కాపాడాలి. కానీ వాడు ఉంటే ఎంత ధైర్యం? ఎందుకని? తోడు నాకు ఉంది అని, అవునా కాదా? చిన్నపిల్లడి నుంచి అక్కమ్మడు పోరా, వదినప్పుడు పోరా అని చెప్పి అలా పంపిస్తూ ఉంటారు. ఆ నిజంగానే వాడు బిగ్గులు పోతూ ఉంటాడు. ఆ ధైర్యం ఏంటంటే ఈడున్నాడు ధైర్యం, వాడు ధైర్యం ఏంటి?
నాకుందరూ నాకు ధైర్యం. సోదరు చెప్పండి. అందుకే నేను ఏమంటానంటే ఒకరికొకరు పరస్పర సహాదరణ కలిగించాలి, ఒకరికొకరు ధైర్యం కలిగి ఉండాలి. కృంగిపోవడానికి వీల్లేదు, వింటే అనడానికి వీల్లేదు, ధైర్యపరచబడాలి. పురుషుడు అంటే ఎప్పుడు చెప్తుంటారంట, మాయ్ నా చెయ్యి తిరగట్లేదు, కానీ చెయ్యి తిరిగితే అరికాలు నుంచి నడుము దాకా ఆకాశం దింపాలా నెలవంకనే, ఏమంటారంట ఆకాశం తెచ్చాలా నెలవంకనే నీ నెత్తిన పెట్టాలంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. వాస్తవం చెప్పండి, ఆకాశం తింటే అంత సత్తా ఉందా? మాటలేగా చెప్పు, ఏమైంది? పురుషుడేగా మాటలేగా చెప్తాం అని చెప్తే అంటే ఎంతో ధైర్యం అంట, మీకు ఎంతో ధైర్యం అంట. ఇంటికి పోయి చెప్పారు, ఇక నమ్మరేగా కాబట్టి గమనించండి. మీరు కూడా అనాలంట, ఏమంటే ఆ బుల్లెట్ బండి ఆయనకేముందండి, అసలు ఎక్కితే ఉంటుంది అనాలి. పండు నిజంగా కొనే స్థామత కూడా లేదు. నువ్వు ఆ మాట చూడు, ఆ మాట చూడు కదా, ఆయన బాగలేదు అంటే ఆ బుల్లెట్ నీకు ఎక్కడ ఉంది మనసులో, నువ్వేమనాలి? నువ్వు ఉన్నవాలే ఆ బండి లేదు అంటావా? అసలు బండి కాదు, నీ ఎట్ల బండి దగ్గర కూడా రానేడక. సోదరు చెప్పండి, ఆ బండి మీద ఎందుకు నేను చూడాలనిపిస్తుందండి అను ఖచ్చితంగా అప్పోసొప్పదేసి నీ ఇంటి ముందు పెట్టను కాక కదా, అవునా? ఏమన్నా అలా పోతుంటే ఆ నెత్తి మీద లేవు, ఏమనుకోవద్దు లేవు, కానీ అలా పోతుంటే ఆ హెయిర్ అలా చూస్తూ ఉంటే నాకంత చూడవచ్చు అనండి కదా. నీకు కప్ప తెచ్చి ఆ కప్పలో పూలు వేసి ఆ పూలు కూర్చోబెట్టి నెత్తిలో పెట్టి ఊరాడు, హల్లెలూయా, నువ్వు బండి కొడు నువ్వా, బండి లేదు పాడు లేదు. అసలు నువ్వు నిమిషం నా కళ ముందు ఇదే సాధ్యం సహకారం ఏమన్నా వ్యాపారం చేస్తావు, నువ్వు ఆ వ్యాపారం నువ్వు వ్యాపారం ఇది అసలు నీ దగ్గర కూడా రానండి. ఏంటంటే నాకు ఇచ్చిన జెండో బాంబు, నాకు ఇచ్చిన అదే నొప్పి తగ్గిస్తుంది, కానీ ఇది నొప్పి రేపుతూనే ఉంది. ఎవరమ్మా బయటపడుతున్నారు? సోదరు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, నువ్వు సహకారిగా ఉండాలి, అంతమాత్రం కాదు ధైర్యపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని వాక్యం కల్పిస్తూ ఉంది, ఇద్దరు కలిసి ఉంటే ఏదో తెలియని ధైర్యం. మీరు ఒక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఉన్నా అధైర్యం ఉంటారు. మీరు చెప్పరా, ఆయన ఇంటికి వస్తే చాలు ఎంతో ధైర్యం. ఎంత పురుషుడైనా సరే ఆ తిరిగి వచ్చాక ఆమె చేతితో గ్లాస్ మంచిగా తాకపోతే ఏదో పోగొట్టుకున్నా అవునా కాదా? నాకు లేదులే, మీకు ఉందనుకుంటున్నా నేను. స్తోత్రం చెప్పండి. ఏదో తెలియని వేదన, దుఃఖం. అందుకే నేను ఏమంటానంటే అదో ధైర్యం. పురుషుడు ఎన్ని బయట సమస్యలు ఉన్నా, ఎంత అన్ని కష్టాలు ఉన్నా, ఇంటిలో నువ్వు కనపడకపోతే అవునా కదా, ఏమో అప్పుడే చెప్పాడా ఇప్పుడు లేదన్నట్ట, నేను చేసేది ఏం లేదు ఇక హల్లెలూయా. అందుకే నేను అంటాను అదో ధైర్యం. నువ్వు ఉండాలి ఆ ఇంట్లో, నువ్వు కనపడాలి, నువ్వు కనపడితే చాలు ధైర్యం. అందుకనే ఈ క్యాన్సర్లో చెప్తున్నాడు. మూడవది భద్రత. ఏంటా భద్రత? ఒక్కడిని శత్రువు ఎప్పటికైనా జయించలేడు. శత్రువును జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే ఖచ్చితంగా ఇద్దరు మాత్రమే ఎదిరించగలరు. సోదరు చెప్పండి, ఇద్దరు మాత్రమే ఎదిరించగలరు. ఆ ఇద్దరు ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఆ ఇద్దరు ఎవరు? ఒకరు భర్త, మరొకరు భార్య. మీ మధ్యకు వచ్చిన ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఆలోచన సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా ఒకరు తోడుగా ఉండి, ఒకరికొకరు సహకారంగా ఉండి, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ కలిసి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేయనుగాక. నేటి కాలంలో వివాహ బంధంలో కూడా నానా సంపదల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది నాది, నా ఇష్టం, ఇది నాది, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనేటటువంటి ఆ స్థానానికి నాడు వైవాహ జీవితాలు వచ్చేసాయి. అంటుంది ఒక ఆమె, ఇది నా వస్తువు ముట్టుకోమాకు, ఇది నా ఫోన్ నువ్వు పట్టుకోమాకు. ఏంటిది? ఇది నా వస్తువు పట్టుకోమాకు, ఇది నా వస్తువు, దీని జోలికి రామాకు. ఇది నాది, అది నీది. అలా కాదు. క్రైస్తవ కుటుంబంలో నాది నీది కాదు, ఇది మనది. స్తోత్రం చెప్పండి. ఇది మనది. భర్త అంటే భార్య అంటే భర్త. ఈరోజు ఇలాగా ఒక రూఫ్ కింద ఉంటున్నారు. ఎక్కడంట?
రూఫ్ కింద ఉంటున్నారు. ఆ రూఫ్ ఎలా ఉందంటే ఒకే రూమ్ లో ఉంటున్నారు. ఈ రూఫ్ కింద ఉంటున్నారు, ఈ స్లాబ్ కింద ఉంటున్నారు, ఒకే రూమ్ లో ఉంటున్నారు. కానీ ఒకరితో ఒకరు బలహీనతలు బయట పెట్టుకునే వారిగా ఉంటున్నారు. వినండి జాగ్రత్తగా స్నేహితులారా, ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఒకే ప్రమాణం కింద మనం బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ చాలా మంది జీవితాలలో మీరు గమనిస్తే ఒకరి బలహీనతలు ఒకరు బయట పెట్టుకొని నాది నీది, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనేటటువంటి స్థానానికి వస్తున్నారు. అది క్రైస్తవ కుటుంబానికి తగినదైతే కాదు. కనుక స్నేహితులారా, వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యం సెలవిస్తుంది, విమానము ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించాలి. వైవాహ జీవితంలో విమానాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించాలి. విమానంలో మరి తెలిసిన పిల్లలు ఉంటే గమనించండి, పైలట్ ఉంటాడు, కో పైలట్ ఉంటాడు. తెలుసా? ఇద్దరు ఉంటారు. అట్ సేమ్ టైం ట్రైన్ కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అవునా కదా? లైక్ మన భాషలో లారీ కూడా ఇద్దరు ఉంటారు. అవునా? ఒక డ్రైవర్, మరొకరు క్లీనర్. చర్చి కూడా కాపరి ఉంటాడు, సంఘ నాయకత్వం కూడా ఉంటుంది. అట్ సేమ్ టైం కుటుంబంలో కూడా పైలట్ ఉండాలి, కో పైలట్ కూడా ఉండాలి. పైలట్ ని యజమాని అయితే కో పైలట్ ని యజమానురాలు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఆయనపడతాం. ఎందుకని? ఒకరికి ఆకస్మికంగా ఏదైనా పరిస్థితి వస్తే వారు చెయ్యందించాలి. కాబట్టి వారు చెయ్యందించాలి. చెయ్యి విడిచిపెట్టావా, ఇదిగో చాలా ప్రమాదము. నీ ద్వారా గమనించాలి, ఆకాశం వెళుతున్న పైలట్ కో పైలట్ చేయించకపోతే అనేక మంది ప్రాణానికి నష్టం కలుగుతుంది, తను కూడా నష్టపోతాడు. అదేవిధంగా రైలు తన ప్రమాదంలో పడిపోతే ప్రజల ప్రాణాలు పడిపోతాయి. అట్ సేమ్ టైం కుటుంబం కూడా అంతే. నువ్వు పైలట్ గా ఒకవేళ బలహీనత రావచ్చు, లేకపోతే ఒకవేళ నీ పరిస్థితి తారుమారు కావచ్చు. అట్ సేమ్ టైం కో పైలట్ గా ఓ సాటిన సహకారిగా నువ్వు చేయించదు కాక. చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయావా, ఓర్పాలాగా జాగ్రత్త, నీ పేరు అడ్రస్ కూడా ఉండదేమో. స్నేహితులారా, ముగిస్తూ ఒక మాట చెప్తాను. వైవాహ జీవితము దేవుని యొక్క సంకల్పమైనది. ఈ వైవాహ జీవితంలో ఖచ్చితంగా దైవ భక్తి కలిగిన కుటుంబంగా వర్ధిల్లుదుము గాక. వర్ధిల్లాలి. ఇది దేవుని ప్రణాళిక. అలా వర్ధిల్లడానికే నేను జంటగా దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ ఒంటరిగా ఉంచలేదు. కనుక జంటగా ఉంట మేలు. ఆ మేలు నీకు ప్రమాదం కలగకుండా ఉంటుంది, నీతో ఉన్న వారికి ప్రమాదం చేయకుండా కూడా ఉంటుంది. కాబట్టి అట్ సేమ్ టైం నువ్వు పైలట్ గా ఉండు, చక్కని కో పైలట్ గా కూడా ఉండు. కాబట్టి ఇది మనకు జ్ఞానుడు సొలొమోను తెలియజేసినట్టు ఒక మంచి మర్మముగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక పౌలు విషయానికి వస్తే ఈ రెండవ పాఠ్యభాగంలో అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం 20వ వచనం నుంచి 23వ వచనం చదువుకున్నాం. ఇక్కడ వివాహంలో ఐక్యతను సమర్పణతో చూస్తా ఉన్నాం. వివాహం ఉండాల్సింది ఏంటంటే ఐక్యత, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. కాబట్టి సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకారం ఎంత ఇంపార్టెంటో, రెండవది సమర్పణ కూడా అంతే ఇంపార్టెంట్. నీ జీవితంలో 21 చూస్తే క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. స్తోత్రం చెప్పండి. ఇది ఎఫెసీ నగరం ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన వాడరేవు. ఏది? ఈ ఎఫెసీ ప్రాంతం. ఇది రోమాలో ఉంది. అక్కడ ఈ రోమా ప్రాంతంలో ఎవరిని ఆరాధన చేస్తారంటే అర్తమి దేవత అనేటటువంటి డయానా అనేటటువంటి దేవతను వీరు ఆరాధన చేస్తున్నారు. ఈ మాట కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక స్త్రీని నగ్నముగా ఆరాధించేటటువంటి ఆరాధన అక్కడ ఉన్నది. అంత ఆరాధన చేస్తూ అన్ని ఆచారాలు బతుకుతున్నటువంటి వారి మధ్యకి వెళ్ళి ఆనాటి రోమా గ్రీకు సమాజంలో భార్యాభర్తలు ఎటువంటి వారో పౌలు నిలబడి చెప్తున్నాడు. వినండి, ఒక స్త్రీకి విలువైనటువంటి సమాజం అక్కడ ఉంది. అటువంటి సమాజంలో పురుషులను హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అసలు స్త్రీగా చూడనటువంటి ఆ సమాజంలో వెళ్ళి పురుషులను హెచ్చరిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. మీరు గమనించండి, అసలు స్త్రీగా చూడకపోతే అప్పుడు పురుషులను హెచ్చరించడానికి శక్తి చాలిందా? సరిపోదు. అటువంటి డయానా దేవతను ఆరాధన చేస్తున్నటువంటి ఆ రోమా గ్రీకు ప్రజలను, ఆ ఎఫెసీ ప్రాంతాన్ని
భార్య యొక్క విలువను చెబుతూ అప్పుడు అంటున్నాడు ఆయన ఒక చక్కని మాట 25వ వచనం, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు పురుషులు? అసలు ఆడమనిషిని చూడలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమన్నాడు? ప్రేమించండి అంటున్నాడు. ఎంత ధైర్యంతో కూడిన మాట. ఎందుకని? క్రీస్తు ప్రభువు వారు సంఘాన్ని ప్రేమించినట్లే నీవు కూడా నీ భార్యను, నీ తోటి స్త్రీలను ఏం చేయాలి? నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి. నీ భార్యకు నువ్వు సమర్పణ కలిగి జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఈనాడు చాలా మంది భర్తలు మీరు గమనించాలి స్నేహితులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు ప్రేమ కనపరుస్తున్నాం? ఒక ఆమె ఏడుస్తూ ఉంది, అయ్యా నాకు బలహీనమైతే ఆ రోజు ప్రమాణం చేశాడు, కలిమి ఎందును ఏమి ఎందును పరస్పర సహాదన కలిగించుటకు అన్న ప్రమాణం మర్చిపోయి ఇదిగో కష్టం వచ్చినప్పుడు అయ్యా హాస్పిటల్ తీసుకెళ్ళు, నా పరిస్థితి బాగాలేదంటే ఇంటికి వెళ్ళిపో. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? ఇంటికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు నీ కొరకు సర్వమును దారపోసి ఇంటి పేరు కూడా మార్చుకొని తన జీవితాన్ని, తన స్నేహితులను, బంధువులు, రక్తములు విడిచిపెట్టి నీ ఉన్న చోటే పడినటువంటి ఆమెకు బలహీనత వస్తే ఏమైంది ఆ కావునెంట్? ఏమైంది ఆ ప్రమాణము? ఏమైంది ఆ ఒప్పందము? ఏమైంది ఆ తీర్మానము? ఆ రోజు చెప్పారు కదా, కలిమి ఎందును లేమి ఎందును, చావైనా బ్రతుకైనా నీతో నేను చెప్పాను. ఈ రోజు కొంచెం వ్యాధి కలిగిందని, బాధ కలిగిందని, కష్టం కలిగిందని, శరీరము సన్నగిలిందని ఇప్పుడు ఏమంటున్నావు? పుట్టింటికి వెళ్ళిపో. ఏమంటున్నాడు? అంటే మన దగ్గర లేరనుకోండి, ఏడుస్తా ఉంది వచ్చి, అయ్యా మా అంటుంది ఇప్పుడు, అన్నయ్య నా దగ్గర కొంచెం దాచుకున్న డబ్బులు ఉన్నాయి అన్నయ్య. ఏడుస్తూ ఉంది, నా దగ్గర కొంచెం ఏడుస్తూ ఉంది. అమ్మగారు చేతులు పడి ఏడుస్తుంది, అన్నయ్య నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, ఆయన చెప్పండి నన్ను కాస్త హాస్పిటల్కి. అదేంటమ్మా నువ్వు వెళ్ళిపోవచ్చా? మళ్ళీ అట్టపోవాలన్నయ్య తీసుకెళ్తే. ఎట్లా వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఎవరు తీసుకువెళ్ళావు? ఇది ఒక ప్రాబ్లం అన్నయ్య, ప్లీజ్ చెప్పండి. నేను ఏడుస్తూ ఉంది. గమనించండి పురుషులారా, గమనించండి స్నేహితులారా, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో ఈ చేతులతో అనేక మంది వివాహాలు జరిగించి మాట్లాడుతూ వారు పడుతున్న ప్రయాసను గురించి మాట్లాడుతున్నాను. ఆమెని జీవిత భాగస్వామి. దేవుని స్తోత్రం. ఆమెను కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏది చేసినా నీవే కదా అని నమ్మి వచ్చిన ఆమెను మనం ఏం చేయకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. అందుకని దేవుడు ఎంతగా ప్రేమించాడు సంఘాన్ని అంటే, ద్వేషిస్తున్నా, హింసిస్తున్నా, అనేకమైనటువంటి గాయాలు చేస్తున్నా ఆగాపే ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? ఆగాపే ప్రేమ, కల్వరి ప్రేమ, రక్తం కాచిన ప్రేమ, ప్రాణం పెట్టిన, ప్రాణం తీసింది కాదండి. నేను ఎవరు పెట్టాను నా స్టాటస్ లో, మరొక డ్రమ్ము దొరికింది. ఏంటంట? మరొక డ్రమ్ము దొరికింది. ఎందుకు దొరకు? వాల్యూస్ విలువ ఇవ్వకపోతే ఎందుకు దొరకు డ్రమ్ములు? ఎందుకు దొరకు కుక్కర్లు? ఎందుకు దొరకు గోడ సంచులు? అర్థమైంది అనుకుంటే చెప్పలేక. స్తోత్రం చెప్పండి. జాగ్రత్త, మనకు మనమే జాగ్రత్త పడదువు గాక. డ్రమ్ములకు రేటు పెరిగిపోతుందంట. నవ్వు చూడాలి అందరూ కూడా. అందుకనే జాగ్రత్త. ఏ సారి కోసం మనం తపన పడ్డామో తెచ్చావా సారి? కనిపెట్టింది. కుక్కర్ కోసం కట్టుకుని మారిపోతావా? ఆ కుక్కరికే పని చెబుతా, ఆ కుక్కరికే పని. కానీ ప్రభు అలా ప్రతీకారం తీసుకున్న వాడైతే కాదు. ప్రభు విలువలు కలిగిన వాడు కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో కళంకము లేని, ముడతలేని, మచ్చలేని, డాగు లేనటువంటిదే నువ్వు నిలబడదు గాక. అందుకే భార్యలు, భక్తులు చెప్తున్నారు, మీ భార్యలను ప్రేమించండి. కాబట్టి అంత మాత్రమే కాదు, భార్య కూడా ఆ ప్రేమను పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? లోబడాలండి. ఎంతసేపటికి ఏదో చూసి వాత పెట్టుకుంటారంట వీళ్ళు కదా. ఆమె అది కొన్నది, ఈమె అది కొన్నది, అది కొన్నది, ఇది కొన్నది.